ఈరోజు కనుమ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు శివారెడ్డి, వీరారెడ్డి, పుల్లారెడ్డి, రెడ్డి హుసేను, శశి, ఇంకా కిరణ్, మిగతా నాయకులు ఇంకా ఎవరైనా పేర్లు తీసుకోకపోతే అందరి జీవన్, వీరారెడ్డి పేరు చెప్పినాను. అందరు ఈరోజు ఈశ్వరెడ్డి అందరు ఈరోజు ఈ యొక్క బండిలాగుడు ఎద్దుల పోటీ పెట్టారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కడప నియోజక ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా పూర్తి అభివృద్ధితో వాళ్ళ జీవితం సాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే పల్లెల్లో ఒక పెద్ద ఆనందమైన పండుగ. అట్లా పండుగ పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఆనందంగా అద్భుతంగా సంక్రాంతి పండుగ జరపగలుగుతామని చెప్పి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కడప నగరంలో అక్కాయిపల్లెలో మరియాపురం కాంపౌండ్లో ఎద్దుల బండలాగుడు పోటీలు పెట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా కనుమ పండుగ ఆనందంగా జరుపుకోవాలా. పల్లెలు పట్టణాలు కలిసిమెలిసి కుటుంబాలన్నీ కూడా కలిసి ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి, భోగి, కనుమ, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలతో కడప పట్టణం నందు 48వ డివిజను 47వ డివిజన్ గాను నేను మరియు నా మిత్రుడు రెడ్డి హుసేన్ కలిపి ఈ యొక్క సంక్రాంతి కనుమ పండుగ రోజున బండలాగు పోటీలను ఘనంగా నిర్వహించున్నాము. ఇందుకు సహకరించిన కడప ఎమ్మెల్యే రాష్ట్ర విప్ మా మాధవిరెడ్డి అక్కగారికి మరియు శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అలాగే మేము పిలవగానే వచ్చినటువంటి గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, మాకు ఈ స్థలాన్ని కేటాయించిన ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా మా యువ కిరీటం శ్రావణ్ రాజ్ బాబు గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు మన పండగ సందర్భంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.